హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోసబ్సర్ 1542. ఈరోజు డేటెడ్ 12th May 2025. అండ్ ఈరోజు కూడా మనకి చాలా బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది రియల్మీ వాళ్ళు GT7 సిరీస్ని మన ఇండియాలో ఈ మంత్లో లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో బేసిక్గా రెండు ఫోన్స్ ఉంటాయి, GT7 అలాగే GT7T. ఈ రెండు ఫోన్కి సంబంధించిన ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే, ఈ రెండు ఫోన్స్ కూడా 7000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నాయి. సో నన్ను అడిగితే రీసెంట్ టైమ్స్లో లాంచ్ అవుతున్నవి, లాంచ్ కాబోతున్న వాటిలో ది బెస్ట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కాంబినేషన్ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 7000 mAh బ్యాటరీ ఇవ్వడం వేరు, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం వేరు. ఈ రెండు ఉంటే చాలా బెటర్, ఎందుకంటే ఫాస్ట్గా కూడా ఛార్జ్ అవుతుంది. అదే 7000 mAh ఇచ్చి ఒక 50 watts 60 watts లేదంటే ఈవెన్ 80 watts ఇచ్చినా కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం బెటర్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కాంబినేషన్ ఆఫర్ చేయబోతున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు ఫోన్స్ మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఈ మంత్ 15th ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు వివో V50e లేదంటే వివో V50 ఎలైట్ అనే ఒక కొత్త ఎడిషన్ తీసుకురాబోతున్నారు. ఇది ఒక స్పెషల్ ఫోన్ లాగా ఉండబోతున్నట్టుంది, ఎందుకంటే దీని బాక్స్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నన్ను అడిగితే ఇది ఒక బేసిక్గా ఒక కలర్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ ప్యానల్ మీద ఏదైనా ఎఫెక్ట్ కానీ లేదంటే స్టైల్ కానీ ఇలాంటివే ఉంటాయి తప్ప మీకు హార్డ్వేర్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ ఉండవని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న వివో V50 ఉందో అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, బట్ ప్యానల్, కలరు, థీము కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ బాక్స్లో కూడా కొంచెం స్పెషల్ ఐటమ్స్ లాంటివి అన్న వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని పెద్దగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, మరి ఇది 15వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ నాకు షామీ నుంచి, షామీ ఈజ్ ఆల్సో గేరింగ్ అప్ దేర్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో రాబోతున్న ఫోను. అదే షామీ 15C. ఇది నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంత్లో అండ్ ఈ మంత్ చివరిలో మనకి మొత్తం స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో దాదాపు ఒక 4 లేదా 5 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో ఒక ఫుల్ క్లారిటీ ఉన్న ఫోను iQOO Neo 10 ఇది లాంచ్ కాబోతుంది సోన్. అండ్ షామీ 15C అండ్ పోకో F7, అలాగే ఇంకొకటి ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో అనే ఒక ఫోన్ రాబోతుంది. అండ్ మీకు ఇంకా కొన్ని ఫోన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా అయితే ఒక 4-5 ఫోన్స్ అయితే క్లారిటీతో ఉన్నాయి. నెక్స్ట్ మనకి అల్కాటెల్ నుంచి, అల్కాటెల్ వాళ్ళు సూన్ మన ఇండియాలో అల్కాటెల్ V3 Ultra అనే ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్ చుట్టానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ కానీ లేకపోతే వీళ్ళ మార్కెటింగ్ స్టైల్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. అండ్ అట్లీస్ట్ వీళ్ళన్న కొంచెం డిఫరెంట్ స్పెసిఫికేషన్ గేమ్ కాకుండా కొంచెం ప్రాపర్ ఫీచర్స్తో వస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. కొత్త బ్రాండు, ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండే, సక్సెస్ఫుల్ బ్రాండే, మళ్ళీ వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత, అఫ్కోర్స్ దాదాపు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాంచ్ కాబోతుంది. కాబట్టి మంచి స్పెసిఫికేషన్స్ వస్తే మంచి మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్వేస్ టెకీ పీపుల్ కొత్త ఫీచర్స్తో వచ్చే కొత్త ఫోన్లు ట్రై చేయాలని ఆలోచనలో ఉన్నారు చాలామంది ఫోన్ పిచ్చోళ్ళు. సో అందుకని చూద్దాం, ఒక బ్రాండ్ వస్తుంది కాబట్టి ఎలా ఉంటుంది అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఒకటిలాగా ఉంటే మాధవ్ సేత్ ఉన్నారు కదా, ఈయన ప్రజెంట్గా అల్కాటెల్కి కూడా ఆయనే ప్రమోట్ చేస్తున్నారు, ఆయనే మార్కెటింగ్ అంతా చేస్తున్నారు కదా. ఆల్రెడీ మనకి వీళ్ళు హానర్ కూడా ఆయనే చూస్తున్నారు. అయితే ఈయన ఇంకొక కొత్త బ్రాండ్, అసలు కంప్లీట్లీ కొత్త బ్రాండ్ విత్ కంప్లీట్లీ కొత్త ఓఎస్తో ఒక ఫోన్ టీచ్ చేశారు ఈరోజు. ఇది నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ అనే కొత్త ఓఎస్తో ఒక బ్రాండ్ని టీచ్ చేశారు. ఇది సూన్ రాబోతుందని క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇది కంప్లీట్గా ఒక కొత్త బ్రాండ్ విత్ కొత్త ఓఎస్, లేకపోతే ఏదైతే మార్కెటింగ్ చేస్తున్న అల్కాటెల్ ఫోన్ ఉందో దాంట్లో ఉండబోతున్న ఓఎస్ ఈ నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ నేను టీచ్ చేసింది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో మనకి పేజ్ కూడా లైవ్లోకి వచ్చింది. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ అఫీషియల్ పేజ్ కూడా నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ సంబంధించిన పేజ్ కూడా లైవ్లోకి వచ్చింది. అసలు ఈ నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ ఏంటనేది ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు, ఎలాంటి టీజర్స్ కానీ ఎలాంటి క్లారిటీ అయితే లేదు. చూద్దాం, ఒకవేళ దీని నుంచి ఒక క్లారిటీ వస్తే నేను మీకు సూన్ ఒక వీడియో లాగా తీసుకొచ్చే అవకాశం అయితే చేస్తాను. నెక్స్ట్ నాకు సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ S25 Edge సూన్ లాంచ్ కాబోతుంది కదా. అయితే దీని ప్రైజింగ్ గురించి మాత్రం కొంచెం తేడాగానే ఉంది. ఎందుకంటే ఇది యూరోస్లో 1000+ పెట్టబోతున్నారు, 1099 పెట్టబోతున్నారు క్లారిటీ అయితే ఉంది. అంటే ఇది మన ఇండియాలో నియర్లీ ₹1,00,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ₹1,00,000 దాకా వెళ్ళినప్పుడు S25 Edge అల్ట్రానే తీసుకుంటారు కదా. మళ్ళీ ఇది ఎందుకు తీసుకుంటారు, పలసముందు అని చెప్పి తీసుకుంటారు, అట్లే ఉండదు కదా. అది కాకుండా మళ్ళీ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంట. మరి ఇది సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. అంత ప్రైస్ అయితే పెడితే ఖచ్చితంగా కష్టమే, ఒక 60-70 అట్లా పెడితే చూస్తారేమో, లేకపోతే అది కూడా కష్టమే అయింది. ఎందుకంటే S25+ ఉంటుంది అక్కడ మళ్ళీ. సో అందుకని ఈ ఫోన్ ఎలా ఉండబోతుందని చూద్దాం. అండ్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను, ఒకవేళ మీకు నచ్చితే దీన్ని అర్జెంట్గా లూట్ చేసుకోండి. ఇది 18వ తారీఖు వరకు అవైలబుల్గా ఉంటుంది. లావా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన లావా అగ్ని 3 మొబైల్ మీద ఏకంగా ₹5,000 కార్డ్ ఆఫ్ అని అనౌన్స్ చేశారు. అన్ని కార్డులు
కార్డులు దాదాపు అన్ని కార్డులు వర్కౌట్ అవుతుంది. నేను చెక్ చేసాను, క్రాస్ చెక్ చేస్తాను. హెచ్డిఎఫ్సి వర్క్ అవుతుంది, యాక్సిస్ వర్క్ అవుతుంది, ఐసిఐసిఐ వర్క్ అవుతుంది. ఇవి 3 కార్డులు అయితే 100% వర్కౌట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ప్రజెంట్గా మీకు 15,999 రాబోతుంది. నన్ను అడిగితే ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక ఫోను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మీరు నోటీస్లో పెట్టుకోవాలి. లావా వీళ్ళకి రెగ్యులారిటీ లేదు, కన్సిస్టెన్సీ లేదు. రెండోది సర్వీస్ సెంటర్ల గురించి ఒక క్లారిటీ వీళ్ళు సరిగ్గా లేదు. ఈ 2 పాయింట్లు మీరు క్లారిటీగా ఉంటే మీకు ఒక తక్కువ బడ్జెట్లో సూపర్ ఫోన్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. హార్డ్వేర్ లెవెల్లో అన్ని బాగుంటాయి, కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. దీంట్లో మీరు ఒకవేళ ఒక ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేసుకోండి. ఇది మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో మీకు 6.75 ఇంచెస్ వరకు 1.5K రెజల్యూషన్తో కర్వ్డ్ AMOLED స్క్రీన్ వస్తుంది. ప్లస్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ సూపర్ డిస్ప్లే ఆఫర్ చేశారు. అది కాకుండా దీంట్లో సెకండరీ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 1.74 ఇంచెస్ ఏమో ఉంటుంది. బేసిక్ ఫీచర్స్ అందులో సపోర్ట్ చేస్తుంది. డైమండ్స్ 7300X 4nm ప్రాసెసర్, మంచి ప్రాసెసరే. ఆ బడ్జెట్లో ఓకేష్ ప్రాసెసర్. అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ వైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో ఏమి ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ వరకు ఇస్తున్నారు. అలాగే 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. సో ఒకవేళ ఒక ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఇదైతే ఆఫర్ వర్కౌట్ అవుతుంది. మీరు అమెజాన్లో వెళ్ళి చెక్ చేసుకోండి. 5,000 రూపాయలు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫీచర్స్ అంటే ఖచ్చితంగా వర్కౌట్ చేయదగ్గ ఫోనే నా పాయింట్లో. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఈరోజు యాప్ ఆఫ్ దీలో కూడా ఎక్సలెంట్ యాప్ ఉంది, VPN యాప్. VPN యాప్తో ఏం చేయాలని అడగండి కానీ సో సూపర్ యాప్ ఉంది, ఫ్రీగా ఉంది. 250 రూపాయలు ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇందులో నేను ఒక 7-8 న్యూస్ చెప్పాను, ఒక ఆఫర్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.